వెల్కమ్ టు మై ఛానల్ అండి. నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి కాకమండ అయితే వచ్చేసాము. ఇంకా వచ్చేసి రెడీ అయిపోయి ఫుడ్ రెడీ చేసుకొని తినేసి మేమైతే పశుపతినాథ్ దర్శనానికి అయితే బయలుదేరుతున్నాం. మేము తీసుకున్న రూమ్ దగ్గరికి అయితే చాలా దగ్గరండి, వాకబుల్ డిస్టెన్స్ స్వామివారి దర్శనానికి. పశుపతినాథ స్వామి దగ్గరికి వెళ్ళటానికి ఇదిగోండి ఇక్కడ హోటల్ అబ్బాయి అయితే మాతో పాటే వచ్చాడండి దారి చూపించడానికి. మమ్మల్ని టెంపుల్కి తీసుకెళ్ళి దర్శనం అయ్యేదాకా మాతోనే ఉన్నాడండి. ఇదిగోండి ఇంక బయలుదేరుతున్నాం, ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు బయలుదేరటానికి రెడీ అయ్యాం అందరూ. ఆ అబ్బాయి హోటల్ అబ్బాయి వస్తా అన్నాడని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం అందరం. ఇంక ఇక్కడి నుంచి అయితే మేము దర్శనానికి ఇక్కడి నుంచి నడిచే వెళ్ళామండి. కానీ అక్కడ రూమ్స్ తీసుకునేటప్పుడు మాత్రం చెక్ చేసుకోండి, వాటర్ అయితే అస్సలు బాగాలేదండి, స్మెల్ వచ్చేసినాయి. మేమైతే మినరల్ వాటర్ బాటిల్స్ కొనుక్కొని మరీ పోసుకున్నాము. మీరు ఎప్పుడైనా కానీ కాకమాండ వెళ్తే వాటర్ మాత్రం మీరు కొంచెం చూసుకోండి. ఇదిగోండి వెళ్ళే దారిలో పోలీస్ అనమాట, లైక్ షేర్ చెప్పమంటే తను లైక్ చేయండి అని చెప్పారు. అంటే హిందీ రాదు కదా. ఇదిగోండి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. లోపలికి టెంపుల్ లోపలికి సుమారు కిలోమీటర్ దూరం ఉందండి దర్శనం దగ్గరికి. చాలా దూరం నడవాలండి, గేట్ దగ్గర నుంచి లోపలికి చాలా దూరం అనమాట. ఇదిగోండి ఇక్కడైతే మనం స్వామివారికి తీసుకెళ్లే పూలు కొబ్బరికాయలు అన్నీ అమ్ముతారు. ఇక్కడ అన్ని షాపులు చాలా ఉన్నాయండి. ఇక్కడ మేము ముందే తెలియక చెప్పులు అయితే ఇక్కడ ఇప్పేసామండి షాప్ దగ్గర. కానీ అవసరం లేదండి అక్కడ ఇప్పాల్సింది, ఇంకా లోపలికి చాలా దూరం ఉందని మాకైతే తెలియదు. మేము స్టార్టింగ్లోనే షాపుల దగ్గర ఇప్పేసి అవి కొంచెం కొనుక్కొని పూలు అవి వెళ్ళాము. ఇదిగోండి షాపులు అన్నీ అందరూ లేడీసే అండి. ప్రతి షాపులో కూడా అందరూ కూడా బాగా అన్ని రుద్రాక్షలు పూసలు అన్నీ అమ్ముతున్నారండి. చాలా షాపులు అయితే ఉన్నాయి. ఇక్కడి నుంచి కూడా చాలా దూరం ఉంది, మాకు తెలియక ఎండ లేదు అనుకున్నామండి. కాళ్ళు కాలిపోయినాయి, అసలుకి ఎండ మాత్రం బాగా ఉంది. ఎండ లేకుండా అయితే లేదండి, కాళ్ళు అయితే బాగా కాలి. మాకు తెలియక స్టార్టింగ్లోనే ఇప్పాము చెప్పులు. ఇక్కడి నుంచి కూడా చాలా దూరం వెళ్ళాలండి. అందుకని మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక అక్కడ దగ్గరలో కూడా షాపులు ఉంటాయి, అక్కడ కూడా పక్కన ఇప్పుకోవచ్చండి చెప్పులు. మాకు తెలియక ముందే ఇప్పేసాము. ఇగోండి ఇవన్నీ కూడా చిన్న చిన్న గుళ్ళు అనమాట.
ఇదిగోండి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి, నడిచి దగ్గరకు వచ్చేసాము. ఇంకా ఇదిగోండి టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. ఇంకా ఇక్కడ లోపల నుంచి ఎలో లేదంటే ఇదిగోండి నందీశ్వరుని అయితే తీశాను కదండి, నంది ఎదురుగుండానే స్వామివారు ఉంటారండి. చాలా పెద్దదండి నందీశ్వరుల వారు. నందిని కూడా మనకి ఎట్లా రాయిలా కాకుండా ఇత్తడి తొడుగుతో చేశారండి, చాలా బాగుంది. లోపల టెంపుల్ లోపలికి వెళ్ళటానికైతే ఫోన్ ఎలో లేదంటండి స్వామివారిని తీయటానికి. అందుకని బయట నుంచి అదిగోండి నందీశ్వర స్వామి వరకే కనిపిస్తుందండి. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. మాకు 2-3 సార్లు చేసుకున్నాం చుట్టూ తిరిగి. అప్పుడే హారతి ఇచ్చి స్వామివారికి నైవేద్యం పెడుతున్నారనమాట. హారతి ఇచ్చేటప్పుడు వెళ్ళాము. ఇంకా తర్వాత మళ్ళీ ఇంకోసారి దర్శనానికి వెళ్ళి హారతి ఇచ్చేటప్పుడు అయితే చాలామంది ఉంటారు కదండి. హారతి ఇచ్చాక అందరు వెళ్ళిపోయారు, ఖాళీగా ఉందని చెప్పి 2-3 సార్లు వెళ్ళి అయితే స్వామివారిని దర్శనం చేసుకున్నామండి. చాలా బాగా జరిగిందండి దర్శనం అయితే స్వామివారిని. నేను ఫస్ట్ టైం అండి ఇటు వెళ్ళి దర్శనాలు చేసుకోవటం అనేది. అదిగోండి చుట్టూ కూడా తీసి చూపిస్తున్నాను మీకు, టెంపుల్ చుట్టూ. అంటే టెంపుల్ బయట అండి ఇది, లోపల పక్క ఫోన్ ఎలో లేదు. ఇక్కడ చూడండి అందరూ ఎండగా ఉంది కదా, అందరికీ నిమ్మకాయ నీళ్ళు ఇస్తున్నారు. మంచి నీళ్ళు, నిమ్మకాయ నీళ్ళు ఇక్కడైతే సర్వీస్ చేస్తున్నారండి. అందరూ గ్లాసులు వాళ్ళే ఇచ్చి చక్కగా చాలా టేస్టీగా ఉన్నాయండి లెమన్ వాటరు. అదిగోండి అక్కడైతే లెమన్ వాటర్ అందరం తీసుకొని తాగామండి. మళ్ళీ ఇంకో గ్లాస్ కావాలన్నా పోస్తున్నారనమాట. ఎంతమంది ఎన్ని తాగినా కానీ కాదు అనకుండా పోస్తున్నారు. అక్కడ మేము తాగి రెండో గ్లాస్ కూడా తాగామండి. ఇంకా అందరం ఫోటోలు దిగి అక్కడ చూడండి పావురాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాము. పావురాళ్ళతో పిల్లలు అందరూ ఆడుకుంటున్నారండి. అక్కడ చాలా పావురాళ్ళు ఉన్నాయండి, అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ. అవన్నీ కూడా ఫోటోలు తీసుకొని మేమందరం కొద్దిసేపు అక్కడ అంతా పావురాలతో కొద్దిసేపు ఆడుకొని అలా అలా టైం స్పెండ్ చేసామండి టెంపుల్లోనే. చాలా బాగుందండి అక్కడ టెంపుల్ మాత్రం. ఇక్కడ ఇవేంటో మనకు కలేకాయలు అమ్మినట్లుగా ఇక్కడ ఏయో రెడ్ కలర్లో ఏంటి ఈ కాయలు అని చెప్పి చూశానండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. అవి ఏంటో వెరైటీగా ఉన్నాయి. వాటి పేరు కూడా ఏదో హిందీలో చెప్పాడండి, నాకు అర్థం కాలేదు. రిటర్న్ అనమాట, మేము రిటర్న్ అయిపోయాం టెంపుల్లో నుంచి. ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇటు రిటర్న్ వెళ్ళి వేరే రూట్లో నుంచి బయటకు వెళ్ళామండి మేము. చాలా పెద్దదండి టెంపుల్. లోపలికైతే చాలాసేపు నడవాలి, 1 కిలోమీటర్ దాకా ఉందేమో అనిపించింది నాకైతే. ఇంకా మేమైతే రూమ్కి నడిచి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ మేము వెళ్ళేటప్పుడు దారి మధ్యలో చెట్లు చూడండి, మందార చెట్టు ఎంత పెద్దదో, అందుకే తీసానండి. మందార పూల చెట్లు కూడా చాలా పెద్దవి, చాలా పైకి చాలా పెద్దగా పెంచారు. ఇదిగోండి ఇది మందార చెట్టు ఎంత పైకి ఉందో చూడండి, అంత పెద్ద పెద్ద చెట్లు అనమాట. చుట్టూ అక్కడ ఉన్నాయి అనమాట. ఆ దారి మధ్యంలో బార్కి మందార చెట్లు ఇంకా వేరే చెట్లు అవి ఉన్నాయి. మేమైతే రూమ్కి వచ్చేసామండి. ఇంకా వచ్చేసి వెళ్ళేటప్పుడే మేము టిఫిన్ తినేసి దోశలు వేసుకున్నాం, పొద్దున జొన్న దోశలు. మధ్యాహ్నం అక్క బిర్యానీ వండి గోంగూర చేసిందండి. ఇంకా తినేసి మళ్ళీ వేరే ప్లేస్కి అయితే బయలుదేరుతున్నామండి. నా ఛానల్ని అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇదిగోండి వేరే ప్లేస్ కూడా మొత్తం నేను ఇంకో వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి మీకు. ఇంకా బయలుదేరుతున్నాం వేరే చోటకి. నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి.